నీకు సినిమా నచ్చితే బయటికి వెళ్ళి ఒక 10 మందికి చెప్పండి. ఎవరిని వెళ్ళొద్దని చెప్పి సినిమాకి అసలు బాగలేదు తీసుకుని కొట్టాలి. హీరో వస్తే నా పక్కన ఉంటే కనుక అరుపులు చూసారు కదా, అరుపులు ఎలా ఉన్నాయో. ఇంతమంది అరుపులు ఒక డెబ్యూటెంట్ కి ఎప్పుడు వస్తాయి? కంటెంట్ బాగుంటే వస్తుంది. నిద్ర మొత్తం మొట్ట ఊడిపిండు. సినిమా మొట్ట లాక్కుంది. ఎవరు చూడకన్నా ఇలాంటి సినిమా ఎప్పుడు చూసున్నాడు? మొట్ట ఊడిపిండు. వీళ్ళ అమ్మ నాన్న ఇట్లా థియేటర్ రాకపోతే ఈయన గుద్ద వాళ్ళు తంగేటోళ్ళం. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? అమ్మ అంటే ఎట్లా ఫీల్ అవుతున్నారు? అన్న హీరో అయిండు, హీరో అయిపోయా. మీ కొడుకు హీరో అయిండు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? పెద్ద మనిషి నేను ఇంత మందిలో ఏడిస్తే బాగుండదు నాన్న. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఈ రోజు కష్టానికి ఫలితం దక్కింది. మీ కొడుకు ఖచ్చితంగా పెద్ద హీరో అవుతాడు, ఆ నమ్మకంతో మీరు ఉండండి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? మీ కొడుకు ఖచ్చితంగా పెద్ద హీరో అవుతాడు, ఆ నమ్మకంతో మీరు ఉండండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఒక టైర్ 1 హీరో కోసం వచ్చినంత జనం వచ్చేలు ఎట్లా ఫీల్ అవుతున్నారు? నా సినిమాకి ఎంతమంది జనాలు ఏంటి? నీ సినిమాకి ఆఫర్ పెట్టాను సార్. ఏంటిది? ఒక టికెట్ కొంటే బీర్ ఇస్తాం, కాబట్టి సినిమా లాస్ట్ వరకు చూడాలి. మరి నీకు లాస్ట్ కదా? సినిమా లాస్ట్ వరకు చూడాలి కదా సార్ అందరూ. నాకు సర్ప్రైజ్, ఇంతమంది ఉంటారని అనుకోలేదు. బాగానే ఎక్స్ట్రా తింటున్నా. వెరీ వెరీ హ్యాపీ. అయితే వెళ్ళి మీ అందరినీ చూసి చాలా సంతోషం వేస్తుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది డాక్టర్. నాకు మాత్రం చండాలంగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్. సినిమాని ఆదరించండి. ఇంతమంది ఎంతమంది అయితే మీకు అరుస్తున్నారో, మీరు సినిమా చూస్తే అదే అరుస్తారన్నమాట. 100 నిమిషాల సింగిల్ షాట్, 1400 డైలాగులు అని చెప్పాను. 1 సింగిల్ షాట్ సాంగ్ అని చెప్పాను. అది చూపించారా లేదా? అది చూపించాను కదా మామా. ఏదైతే చెప్పానో అదే చూపించా. వీళ్ళ రివ్యూస్ మీకు అర్థమైపోతాయి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళ అరుపులు చెప్పనంట ఫ్రెండ్స్, నేను చెప్పను. ఇడు అవలపుకోడు, నేను చెప్పనంట. లాస్ట్ లో మనందరికి ట్విస్ట్ అనేది రివీల్ చేస్తాడు. ఆ ట్విస్ట్ చాలా ఎమోషనల్ గా డ్రైవ్ చేసిండు. ఎవడి టిఫ్టీ గాడు ఎంత ఇచ్చావు? ఏ సినిమా చూసిన వాళ్ళు కూడా ఈ సినిమాకి సంబంధించింది ఏది కూడా లీక్ చేయకండి. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు నిజంగా చూసుంటారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఖచ్చితంగా వచ్చి చూడండి. ఇంతమంది జనాలు వచ్చి హిట్ చేపించడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మనం పాసిబుల్ చేసాము. మీకు నచ్చితేనే మంచి రివ్యూ ఇవ్వండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుందని కోరుకుంటున్నాను. బాక్స్ ఆఫీస్ రికార్డులన్నింటినీ ఈ సినిమా బద్దలు కొట్టే పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ సూపర్ రాజా. కష్టానికి ఫలితం ఇదే. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ లా ఉందని చెప్తుంటే నా కళ్ళంటే నీళ్లు వస్తున్నాయి. సో ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? అంటే ఇప్పుడు ఎలాంటి సినిమా మీరు ఎప్పుడు చూస్తుంటారని? సూపర్ రాజా హీరోగా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ చేసిండు కదా. ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టర్ అన్ని మా రోషన్ బాబే. ఒక్క హీరోయిన్ తప్ప. అది కూడా వాడే చేసి చవకపోయాడు పించారి కదా. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుంటారంటే వస్తాడు మాత్రం టాబ్లెట్లు తెచ్చుకోరి, మెంటల్ పుక్కలని చేసిండు. అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే, ఏం లేదు సినిమా సినిమా మీరు రివ్యూ పెట్టాలి. ఇదేం సినిమా సార్? వెరస్ట్. మైత్రి మూవీ అసలు ఎలా చూసి ఇచ్చిందంటే, వాళ్ళు నాకు తెలిసి నిద్రపోయి ఉంటారు. నిన్ను నమ్ముకున్నందుకు పెద్ద బొక్క. మేము అందరం పోయాం. ఏమని సవాల్ చేస్తాడంటే, ఇలాంటి యాక్టింగ్ ఆస్కార్ ఉన్న వాళ్ళు చేయలేరు, 1000 crores వచ్చిన వాళ్ళు చేయలేరు అంటారు కదా. సింగిల్ టేక్ మూవీ అనే వాళ్ళు, దాని వల్లే మేము వచ్చాము. ఫుల్ వేస్ట్ అంటే వేస్ట్. సినిమాలో ఏం బాలేదు, సినిమానే బాలేదు. దేవుడు ఉన్నాడా లేడా? నన్ను సృష్టించింది డాక్టర్ వసీకర్. దేవుడున్నాడు.